cause I mean it when I say it. But if I'm gonna lose you, I'm gonna lose. Hi guys, this is Gautam Penjala. Welcome to our channel. ఈ రోజు మన రైడ్ వచ్చేసి డే 4. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10 అయింది. ఇప్పుడైతే నేను కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా కన్యాకుమారిలోనే. ఈరోజు మొత్తం అయితే ఇక్కడే స్టే చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేను. ఈరోజు ఈవినింగ్ అయితే సన్సెట్ షూట్ చేసేసుకొని రేపు మార్నింగ్ సన్ రైజ్ షూట్ చేసుకొని రేపు మార్నింగ్ అయితే రామేశ్వరంకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను బయటకు వెళ్ళేసి ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే నాకు కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే 3 డేస్ నుండి నేను కన్యాకుమారి ఎప్పుడు రీచ్ అవుతానా అనేసి వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. నిన్న నైట్ అయితే రీచ్ అయినా. కాకపోతే నిన్న నైట్ ఫుడ్ అయితే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారు వాళ్ళు. అంటే ఏది బాగుంటుంది అంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అని చెప్తే స్పైసీ చేయమని చెప్పా. అది స్పైసీ లేదు కదా, తీయగా ఉంది అది. ఇక్కడ ఏం ఆర్డర్ చేసినా తీయగానే ఉంటుంది. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ తిన్నా, అది కూడా తీయగానే ఉంది. నైట్ ఫ్రైడ్ రైస్ కూడా అది తీయగానే ఉంది. ఫుడ్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడ ఏమైనా మంచి ఫుడ్ దొరికితే చూస్తా. ఇప్పుడైతే నేను ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇక నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని హోటల్ నుండి అయితే స్టార్ట్ అయినా. ఇక్కడ నేను హోటల్ వాళ్ళని అడిగితే ఏం చెప్పిండ్రంటే తమిళనాడులో మొత్తం ఎలక్షన్లు అవుతున్నాయంట, డ్రోన్ అయితే ఎగిరేయొద్దు అంటుండు. మొత్తం పోలీసు వాళ్ళు రౌండ్స్ వేస్తారంట. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళందరూ రౌండ్స్ వేస్తుంటారంట ఎలక్షన్స్ కాబట్టి. డ్రోన్ అయితే ఎగిరేయకపోవడమే బెస్ట్ అంటుండు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందంట మళ్ళీ పోలీసు వాళ్ళు చూడకుండా ఎగిరేసుకోవచ్చు అన్నాడు, కానీ చూస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది అంటుండు. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ బాగుంటుంది అంటే ముందుకు వెళ్ళి చూడండి చాలా ఉంటాయని చెప్పిండు. రూమ్లో ఉంటే అయితే ఏం అనిపించలేదు అంతా, ఇక్కడ ఉంటే మాత్రం హీట్ అనిపిస్తుంది కొంచెం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చూస్తున్నా, ఇక్కడ ఏం మంచి హోటల్స్ కనిపించట్లేదు. ఇక్కడ సంగం రెస్టారెంట్ అని ఉంది, ఇక్కడ తింటే మన ఫుడ్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్కి అయితే వచ్చిన. దోశ అయితే బాగుంటుంది అంటే ఆర్డర్ చేసిన. దోశ మసాలా గీ దోశనంట, బాగుంటుంది అన్నారు. టేస్ట్ కొంచెం స్పైసీ ఉంటుంది అన్నారు. ఏదో చట్నీస్ కూడా ఇచ్చిండు. ఇదేమో మన తెలంగాణ స్టైల్లో బాగుంటుంది అన్నారు ఆ చట్నీ, అందుకని ఇది ఆర్డర్ పెట్టిన. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. దోశ అయితే బాగుంది. హోటల్ ఏదంటే దీని ఆపోజిట్, ఇందులో బ్రేక్ఫాస్ట్ ఉండదంట. అక్కడ కనిపిస్తుందిగా హోటల్ త్రివేణి, అందులో ఉంది బ్రేక్ఫాస్ట్. ఎవరైనా వస్తే ఇందులో విజిట్ చేయండి, టేస్ట్ అయితే బాగుంది. నాకు ఇక్కడ ఒక మోటో వ్లాగర్ పరిచయం అయ్యిండు, అతనితో కలిసి ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ముందలుండుగా అయితేనే. బ్రో నో బ్రో, యా ఆ అన్న అయితే మోటో వ్లాగర్ కాదంట, జస్ట్ ప్యాషన్ అంట ఇట్లా తిరగడం. సేలం నుండి అంట, మనం డే 2లో స్టే చేసినాం కదా అక్కడ నుండి అంట ఈ అన్న. మొత్తం రైడింగ్ గేర్ అంత ఉంది అన్న దగ్గర అయితే, ఇందాక కలిసినప్పుడు. ఇప్పుడు మొత్తం రూమ్లో పెట్టేసి వచ్చినట్టుండు. అక్కడ స్టాచ్యూ ఉంది కదా, దాని ముందు ఒకటి వేలాగా ఉంది చూడండి, కార్ కనిపిస్తుంది కదా. ఆ కార్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ ముందలకి వెళ్ళి ఆడ టికెట్ తీసుకోవాలంటే ఎక్కడనో ముందల, అక్కడికి వెళ్తున్నా. ఓకే బ్రో, యా. ఇక్కడైతే బండి పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాలంట. ఇక్కడ ప్లేస్ ఏడు ఉంది పార్క్ చేయడానికి. ఇక్కడైతే బండి పెట్టేస్తున్నాం. బండి పెట్టేసి అక్కడ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాలంట. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుందిగా తిరువల్లువార్ స్టాచ్యూ అంట, అక్కడికి వెళ్ళడానికి అయితే అక్కడ 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ పక్కన బోట్ కనిపిస్తుంది, ఈ బోట్లో అయితే అక్కడికి తీసుకొని వెళ్తారంట. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ టికెట్. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర తీసుకొని లోపలికి లైన్గా అలౌ చేస్తున్నారు. అంటే ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ అక్కడ కూర్చోబెట్టి లైన్గా ఒకటేసారి అందరినీ పంపించేస్తుండ్రు లోపలికి. ఇప్పుడు ఆ బోట్లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళినాక నేను చూపిస్తాను వ్యూ. తిరువల్లి స్టాచ్యూకి అయితే వెళ్ళడానికి అయితే బోట్ ఎక్కినాం. ఇక్కడ ఈ అన్న వచ్చేసి గుంటూరు నుంచి అంట, తెలుగన్న. మొత్తం బస్సెస్లో ట్రైన్స్లో కూడా కదా, బస్సెస్లో ట్రైన్స్లో మొత్తం ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటాడంట ప్లేసెస్. నెక్స్ట్ త్రివేంద్రం వెళ్తుండంట. అక్కడికి వెళ్ళాక నేనైతే వ్యూ చూపిస్తా. మొత్తం డిస్టర్బెన్స్ ఉంది, వాయిస్ అయితే క్లారిటీ వస్తుందో లేదో తెలియదు. బోట్ దిగిన, ఇప్పుడే బోట్ దిగి ఇక్కడికి వస్తున్నాము. ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు అంట బోటు, కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయంట అక్కడ సైడు, అందుకే ఇదే లాస్ట్ అంట ఇక బోట్ అయితే. ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. మళ్ళీ ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ అంట, ఇక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలంట వివేకానంద రాక్ మెమోరియల్కి.
ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ టికెట్ అయితే తీసుకున్నాం 20 రూపీస్ ఒక్కరికైతే. ఇప్పుడు వెళ్తున్నా అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుందిగా, అందులోకి అయితే వెళ్ళిన. అందులో ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని ఉంది. భగవతి అమ్మన్ ఫుట్ ప్రింట్ అంట అందులో ఉన్నది. నేనైతే మెల్లిగా గోప్రోతో అయితే రికార్డ్ చేసిన. బ్యాక్ సైడ్ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఆ స్టాచ్యూకి అయితే అలో చేస్తలేరు. ఎందుకంటే వాటర్ చాలా తక్కువ ఉన్నాయంట అక్కడ, బోట్ వెళ్ళడానికి లేదంట. ఆ స్టాచ్యూ కోసం వెళ్దాం అనుకుంటే అలో చేస్తారు వీళ్ళు అందులోకి అయితే. వివేకానంద పక్క అయిందంటారు. कैमरा ऑफ कीला ऑफ कैमरा सही सर आप लोग क्या अपनी मेहनत की లోపలైతే రికార్డ్ చేయనిస్తలేరు. నేనైతే మెల్లగా గోప్రో దీనికి హెల్మెట్కి పెట్టేసి లైట్గా రికార్డ్ చేసిన. ఇక్కడైతే డ్రోన్ ఎగరేయడానికి కూడా పర్మిషన్ లేదనుకుంటా, మొత్తం ప్రొహిబిటెడ్ అని పెట్టేసిండ్రు ఫోటోగ్రఫీ. మెల్లగా అయితే కొంచెం ఇది హెల్మెట్కే పెట్టేసిన, గోప్రో హెల్మెట్ పెట్టేసి లైట్గా కవర్ చేసిన. లోపల వాడు చూసిండు కానీ ఆఫే ఉందన్నట్టు కవర్ చేసేసిన. అంటే స్క్రీన్ ఆఫ్ పెట్టిన, 1 మినిట్కి స్క్రీన్ ఆఫ్ పెట్టేసి కవర్ చేసిన ఆఫ్ ఉందని. अदे
అక్కడ ఇందాక వెళ్ళిన దగ్గర అయితే వాటర్ తక్కువ ఉన్నాయి అన్నారు. ఇక్కడికి అలౌ చేయరేమనుకున్నాం, కాకపోతే స్టాచ్యూ దగ్గరికి అయితే తీసుకొచ్చిండ్రు. పైన కనిపిస్తుంది కదా స్టాచ్యూ. మొత్తం బ్యాక్ సైడ్ అయితే మొత్తం సముద్రమే ఉంది, మొత్తం ఓషన్. వ్యూ బాగుంది ఇక్కడ నుండి. కిందికి వెళ్ళాలి ఇప్పుడు బోట్ ఎక్కాలంటే. మళ్ళీ ఫెర్రీ అయితే ఇక్కడికి రీచ్ అవ్వలేదంట, లో వాటర్ ఉన్నాయని. ఈరోజు వాటర్ ఎక్కువ ఉన్నాయని తీసుకొచ్చిండ్రు. ఇదే ఫస్ట్ ట్రిప్ అంటే ఈరోజు ఇక్కడికి రావడం. ఇంతవరకు అయితే క్లోజ్ చేసిండ్రంట, మనమే ఫస్ట్ ఇక్కడికి వచ్చిందంటే. అక్కడనేమో బోట్ ఇటు సైడ్ దిప్పగానే షాక్ అయిపోయినా నేను. అటు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తారేమో అనుకున్నాం, కాకపోతే ఇటు వచ్చేసినాం. ఇక పక్కనే ఉంది స్టాచ్యూ. ఇవైతే మొత్తం 133 టాపిక్స్ ఉన్నాయంట. 133 టాపిక్స్లో ఈచ్ దాంట్లో 10 ఉంటాయంట ఇట్లా. మళ్ళీ ప్రతి లైన్లో 7 వర్డ్స్ ఉంటాయంట. 7 వర్డ్స్, అది కూడా 1.5 లైన్. 1.5 లైన్లోనే 7 వర్డ్స్ ఉంటాయంట ప్రతి దాంట్లో. ఇలాంటిది 133లో ప్రతి దాంట్లో 10 ఉంటాయంట. మళ్ళీ ఇది 500 years బ్యాక్ రాసిండంట, కాకపోతే ఇప్పుడు మొత్తం రిలేటెడ్ ఉంటుందంట మీనింగ్ వెతికితే. అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్కి తగ్గట్టే ఉంటాయంట మొత్తం మీనింగ్ ఈ రాసింది. ఇక్కడైతే మొత్తం తమిళ్లో రాసిండ్రు, కాకపోతే ఇక్కడ ముందరైతే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది. ఇక్కడ ఇది మొత్తం ఏమో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిండు. అక్కడ తమిళ్లో రాసింది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఇక్కడ మొత్తం. మొత్తం వేవ్స్ అయితే ఘోరంగా వస్తున్నాయి ఇక్కడ. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అక్కడ నుండి వచ్చినాం. ఇప్పుడు అక్కడ నుండి బోట్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ప్లేస్ నుండి అయితే ఇప్పుడు బండి దగ్గరకు వచ్చిన. అక్కడికి వెళ్ళాలంటే మొత్తం 70 రూపీస్ అవుతుంది. ఫెర్రీకి ఏమో 50 రూపీస్, మళ్ళీ అక్కడ ఇంకో 20 రూపీస్ టికెట్ ఉంది. దాన్ని నేను ఇందాక బోట్ అని చెప్పిన, బోట్ కాదంటది ఫెర్రీ అంట. ఇప్పుడు ఇంకా ముందర ఏదో ఉంది, దీన్ని చూడడానికి వెళ్తున్నా. ముందర ఒక రాక్ టైప్ ఉంది ఇట్లా రోడ్డు, అక్కడికి ఎలా ఉందో లేదో చూడడానికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. వాట్ Locals blocked that. They said Block. we should not walk there. ఓకే, వి కాంట్ గో దేర్. The locals said like they blocked and you should not go there. Local people saying like that. ఓకే, లెట్స్ గో టు త్రివేణి సంగం. ఆ ముందరకు ఒక రాక్ ఉంది ఇట్లా రోడ్ లాగా, అక్కడికి వెళ్దామంటే వాళ్ళు బ్లాక్ చేసిండ్రంట మొత్తము. ఇప్పుడైతే ఇంకా ఇది 3 ఓషన్స్ కలుస్తాయి కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నా ఇప్పుడు. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది ఇక్కడ. బండి పార్కింగ్ చేసిన, ఇప్పుడు పార్కింగ్ చేసి ముందుకు వెళ్తే ఇక త్రివేణి సంగంకి వచ్చిన. ఇక్కడ ఇండియన్ ఓషన్, అరేబియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, ఈ 3 ఓషన్స్ మిక్స్ అవుతాయి అంటే ఇక్కడ. దీన్ని ఎలా ఫైన్ చేయడం అంటే, దీన్ని ఫైన్ చేయలేము, జస్ట్ ఆ నేమ్ బట్టే దీన్ని చూడాలంటుండ్రు. నేనైతే కొన్ని వ్యూస్ చూపిస్తాను దీన్ని. ఇక్కడ డ్రోన్ ఎగిరేయడానికి అయితే పర్మిషన్ లేదు, పోలీస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. డ్రోన్ అయితే ఎగిరేయలేను, కొంచెం వీడియోసే రికార్డ్ చేసి చూపిస్తారు గోప్రోలో.
త్రివేణి సంగం నుండి అయితే స్టార్ట్ అయినా. ఇక్కడ అంత చూపించడానికి అయితే ఏం లేదు, జస్ట్ బీచ్. అది బీచ్ అంతే, నేమింగ్ దానికి అంతే. 3 ఓషన్స్ కలుస్తున్నట్టు దాన్ని ఎట్లా ఫైన్ చేయడం అంటే కూడా ఫైన్ చేయడానికి ఏముండదు, జస్ట్ నేమ్ అది అంతే అంటుండ్రు. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేసి ఇక తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇక ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. ఇప్పుడు ఏదైనా మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడ ఫుడ్ తినేసి ఇక వెళ్ళిపోతా రూమ్కి. మళ్ళీ ఈవినింగ్ అయితే సన్సెట్ షూట్ చేస్తా, రేపు మార్నింగ్ సన్ రైజ్ షూట్ చేస్తా. మస్తు ఎండ కొడుతుంది ఇక్కడ, సముద్రం ఉంది ఇక మొత్తము ఫుల్ వేడి. ఇట్లా హెల్మెట్ పెడితే మాత్రం చెమటలు గారిపోతున్నాయి మొత్తం. ఈ కన్యాకుమారి ఫేమస్ ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ అంట, మొత్తం హిస్టారికల్ ప్లేసెస్, ఇంకా సన్ రైజ్ సన్సెట్. హోటల్ సన్ పార్క్, ఇందులో అయితే ఫుటేజ్ చేస్తా. ఇప్పుడు లంచ్ చేసిన హోటల్ పేరు అయితే హోటల్ సన్ పార్క్. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో మ్యాప్లో చూపిస్తున్నా. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది, వీకేఎన్ లాడ్జ్ హోటల్ కనియా. ఇక్కడ ఫుడ్ అయితే మీరు స్పైసీ కావాలనుకుంటే షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకోండి, మంచిగా స్పైసీ ఇచ్చిండు. నేను ఈ తమిళనాడు ఎంటర్ అయినప్పటి నుండి స్పైసీ తిన్నదంటే ఇక్కడనే. మార్నింగ్ నేను తిన్న దగ్గర కూడా దోశ మంచిగా ఉంది. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన, కాకపోతే చెప్పిండు కేరళ స్టైల్లో ఉంటుంది, తీయగా ఉంటుంది అని చెప్పిండు అతను. ఇక అని చెప్పేసరికి ఇక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన. ఈ అన్న అడిగిండు, ఈ అన్నకి తమిళ్ వచ్చు. అన్న ఎక్కడి నుంచి అంటే సేలం నుండి. అన్ననే మొత్తం మాట్లాడిండు స్పైసీ ఏముంటుంది అది ఇదని. ఇక షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే స్పైసీ మంచిగా ఉంటుంది అంటే అది ఆర్డర్ పెట్టించిండు అన్న. ఇప్పుడైతే డ్రోన్ షాట్స్ కోసం ట్రై చేయడానికి వెళ్తున్నా. ఆ స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్ళేది ఇక్కడనే, ఈ లోపలికి వెళ్ళేసి రెండే టికెట్ తీసుకోవాలి. దానిలో ఫెర్రీ అంటారంట, నేనేమి ఇందాక నుండి బోట్ అంటున్నా. ఇక్కడ ముందరగా కనిపిస్తుంది కదా వే, ఆ వేకి వెళ్దాం అనుకుంటున్నా. ఇందాక అయితే ట్రై చేస్తే క్లోజ్ చేసి ఉందన్నారు అన్న. మళ్ళీ ఇప్పుడు పోతున్నా, ఇప్పుడు ఓపెన్ ఉంటే అయితే వెళ్తా. వచ్చిన ఇక్కడికైతే స్ట్రైట్ పోతున్నా, ఇక మొత్తం శాండ్ ఉంది. షల్ వి గో విత్ బైక్? No, we cannot go that long. I don't think so. ఓకే. మొత్తం మట్టి ఉండి బండి అయితే ఎక్కలేదు, కాలుతో దొబ్బుకుంటూ వచ్చిన. You want to go to the lodge? ఎస్, Okay, let's park the bike here and we can walk. ఓకే. Walking away, your words are lost on me. It's taking everything not to turn around. Throw it away, see if you'll let go of me when you're not holding me. I can see it now. Hey, when I lose, but if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. I'm like, oh shit, I've been doing this a long time. Lost in my head, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. I'm up all day, all night, replaying our last fight. Now in hindsight, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. Yeah, kinda hate myself sometimes. Everything was on the line. Didn't wanna be the one who had to say it. No, I can't rewind the time. Promise I'll put down my pride. Don't look back because I mean it when I say it. But if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. But if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose this.
stay afloat. It's not easy. Be a person you don't want. Can somebody take me other thing? Going to do. Where's the life I? Where's my childhood? Is this called living? I don't know. Where's the life I? Where's my childhood? Is this called living? I don't know. I don't wanna grow. Just live myself. I don't wanna grow. The things I left behind me. I don't wanna grow. Just live myself. I don't wanna grow. The things I left behind me. Just live myself behind me. Just live myself. Just live myself behind me. Look behind me. డ్రోన్ షాట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. ఇందాకైతే ఇక్కడ రానికే కుదరలేదు, అంటే అక్కడ అడ్డేమో పెట్టేసిండ్రంట, రావలేదు. మళ్ళీ ఒకసారి తిన్న తర్వాత ట్రై చేద్దామని వస్తే ఇప్పుడైతే డ్రోన్ షాట్స్ కుదిరినాయి మంచిగా. ఇప్పుడైతే హోటల్కి పోతున్నా. హోటల్కి వెళ్ళేసి కొంచెంసేపు కూర్చొని ఇక ఈవినింగ్ అయితే సన్సెట్ చూసుకుంటా. ఈ ముందర కనిపిస్తుందిగా ఇదే నా హోటల్. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి 1 hour 1.5 hour కూర్చుంటా. మళ్ళీ అన్న బయటకు వచ్చినప్పుడు కలిసేసి వెళ్తాం. టైం అయితే ఎగ్జాక్ట్గా 6 అయింది. గూగుల్లో చూస్తే సన్సెట్ అయితే 6:30 అని ఉంది. సన్సెట్ రికార్డ్ చేయడం కోసం అయితే స్టార్ట్ అవుతున్నా. కొంచెం సన్సెట్ అయితే డౌట్గానే ఉంది. అక్కడ ముందర కనిపిస్తుందిగా మేఘాలు అయితే మొత్తం వచ్చేసినాయి, క్లౌడ్స్. సన్సెట్ రికార్డ్ అవుతుందో కాదో చూడాలి అక్కడ పోయి. ఈ క్లౌడ్స్ లేకుండా అయితే మంచిగా క్లియర్గా రికార్డ్ చేయొచ్చు. అక్కడ ముందర మొత్తం క్లౌడ్సే వచ్చినాయి దానికి, సన్కి. నాకైతే డౌట్గానే ఉంది ఈరోజు సన్సెట్ రికార్డ్ అవుతుందని. ఆ ముందర మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది సన్ను. ఇక్కడ లెఫ్ట్ ఉంది సన్సెట్ పాయింట్. సన్సెట్ పాయింట్ నాది మ్యాప్ ఏమో అయ్యింది, ఇది ఫోన్ది స్ట్రక్ అయిపోయింది, అన్నే మూవ్ అయితే లేదు. ఇక్కడ నుండి అక్కడనే ఉండిపోయింది అది. ఆ ముందర అయితే ఉంది సన్సెట్ పాయింట్. మస్తు వెహికల్స్ ఉన్నాయి అక్కడ. గోప్రోలో మంచిగా రికార్డ్ చేద్దాం అనుకుంటుంటే ఈ క్లౌడ్స్ ఏమో మొత్తం అడ్డొచ్చేసినాయి సన్కి. ఇప్పుడు ఆ క్లౌడ్స్ పోతాయా పోవా? అబ్బా అసలు సన్నే కనబడతలే. సన్ అయితే మొత్తానికి అలా మునిగిపోయింది, కొంచెం కూడా కనబడతలే. ఆ క్లౌడ్స్లోనే మొత్తం మునిగింది.
ఇంతసేపు అయితే ఇక్కడ ఈ బీచ్లోనే కూర్చున్నా. ఇప్పుడు వెళ్తున్నా 7:30 టైము. రేపైతే సన్ రైజ్కి అయితే ఏం ప్రాబ్లం రాకుంటే అదే చాలు. టైం అయితే 8 అయింది. ఆఫ్టర్నూన్ వెళ్ళినా కదా సేమ్ అదే హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి అయితే రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలిగా, కొంచెం ఫాస్ట్గా పడుకుంటా. ఎర్లీ మార్నింగ్ 6 అట్లా లేచేసి సన్ రైజ్ దగ్గరికి వెళ్ళిపోయి సన్ రైజ్ షూట్ చేసేసుకొని రెడీ అయిపోయి ఇక 9 అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా రామేశ్వరంకి. మళ్ళీ సేమ్ ఇదే హోటల్ సన్ పార్క్లో షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తిన్నా. మళ్ళీ నాకు వేరే ఫుడ్ అయితే ట్రై చేయాలనిపించలే, ఎందుకంటే మళ్ళీ అది టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి. ఆఫ్టర్నూన్ అయితే ఇది స్పైసీ చేసి ఇచ్చిండు. మీరు ఎప్పుడైనా వచ్చినా కొంచెం స్పైసీ మంచిగా కావాలంటే ఇళ్ళకి వచ్చేసి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తినేసేయండి. నేను తినేసి అయితే రూమ్కి వచ్చిన. ఇక ఇప్పుడైతే పడుకుంటాను నేను, ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి నేను సన్ రైజ్ షూట్ చేయాలి. ఈరోజు మనకి సన్సెట్ హ్యాండ్ ఇచ్చినట్టు రేపు సన్ రైజ్ హ్యాండ్ ఇవ్వకుంటే అదే హ్యాపీ. నేనైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.